కరోనా కరోనా ఇది 2019 సంవత్సరంలో వచ్చింది. ఇది భయంకర రూపమైన వ్యాధి. దీనివల్ల ఎంతో మంది చాలా మంది చనిపోయారు. కరోనా కరోనా ఇది 2019 సంవత్సరంలో వచ్చింది. ఇది భయంకర రూపమైన వ్యాధి. ఎందుకు రా తమ్ముడు అంత కష్టపడుతున్నావు? అన్న దీని గురించి రేపు స్కూల్లో చెప్పాలి. ఎవరైనా పెద్దవాళ్ళు అడుగురా, చిన్న చెప్తారు. కరోనా గురించి చెప్పు తాత. ఇది 2019 సంవత్సరంలో జరిగింది. అప్పుడు జనాలు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. వెల్కమ్ టు మన జిందగీ ఛానల్. చైనాలో విషాదం, గబ్బిలం తిని వ్యక్తి మృతి. వెంటనే గబ్బిలాన్ని ల్యాబ్ టెస్టులకి పంపించారు. ల్యాబ్ టెస్టులలో తేలిన నిజమేమిటి? అది కరోనానా కాదా? ఇప్పుడు మనకి దాని గురించి వివరించడానికి డాక్టర్ కార్తిక్ గారు వచ్చున్నారు. గబ్బిలాన్ని ల్యాబ్ టెస్ట్కి పంపించడం జరిగింది. కరోనా వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధి వల్ల అతడు చనిపోయాడు. ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి 7 సంవత్సరాల క్రితమే రావడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాధి భయంకరంగా వ్యాపిస్తుంది కదా. ఈ వ్యాధి వల్ల ఎన్నో కోట్ల మంది చనిపోయే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. Deaths in Spain 26,478. Deaths in Italy 30,201. In China 4,633. In India 1,981. భారత్కు షాక్. ఇప్పుడు మన భారతదేశం ఇండియాకి లాక్. మొట్టమొదటిసారి భారతదేశం లాక్డౌన్లో ఉంటుంది. కరోనాను తరిమి కొట్టాలంటే లాక్డౌన్ చేయాల్సిందే అనే ఆదేశాలు జారీ చేస్తున్న ప్రధానమంత్రి మోదీ. अब लॉकडाउन किया जा रहा है. ये एक तरह से कर्फ्यू ही है. मेरी आपसे प्रार्थना है और मैं हाथ जोड़ के प्रार्थना करता हूं कि आप इस समय देश में जहां भी हैं वहीं रहे. लक्ष्मण रेखा खींच दी है.
ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ముసుకేసుకో, మాస్క్ ఏది నువ్వు? బయటికి ఎట్టపోతున్నావు నువ్వు? మాస్క్ వేసుకొని పో. బండి అడిగి ఇంట్లో పో. మంచి నీళ్ళు ఇంట్లో పో. నువ్వు అసలుకి ఒక్క నిమిషం కాదు, నువ్వు ఇంట్లో పో అసలుకి. బండి నువ్వు అసలుకి అసలు నువ్వు ఇంటికి పోయి ఏందే కరోనా రోజు పోతా ఉంటే నువ్వు మాస్క్ కట్టుకున్నాను. మాస్క్ లేదు, బండి దిగు సార్. లాక్డౌన్ గేట్లు తెరవక ముందే మద్యం గేట్లు తెరిచిన ఆంధ్ర ప్రభుత్వం. ముందు బాటలో వచ్చేసేనాయే మాకు అంతా పండగేలే రింగ 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 రింగ. ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాపులు తెరవద్దు అంటూ ఆందోళన చేస్తూ రోడ్డుపైకి వచ్చిన మహిళలు. కరోనా వ్యాప్తి జరుగుతుందంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరన్నా ఒక ముసలాపని చూడరు, వయసాలు అంటారు, పిల్లలని చూడరు. ఈ మధ్యన తాక్కుంటే అట్లా ఉంటే ఎట్లా చెప్పండి? పెట్టారు కదా, పేపర్లు ఇచ్చారు, వాట్సాప్ లో పెట్టారు. 5 మంది లేవు. ఏమి ఇంత చలమా? ప్రజల కష్టాలపై వెంటనే స్పందించిన సీఎం జగన్. వెంటనే మద్యం నిషేధిస్తానని చెప్పిన ఆంధ్ర ప్రభుత్వం మూసి ఉంచాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులను మరిన్ని రోజుల పాటు మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిన్న గడువును
ఈ కలియుగం వలన మానవ ప్రవర్తన వలన ఎంతో మంది చనిపోతుంటారు. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి వ్యాధి వస్తుంటుంది. అది 100 మంది చనిపోతుంటారు. గోకరణ 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 కరణ గోకరణ 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 గోకరణ. అమరావతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని పోలీసులు సూచిస్తున్నారు. అయినా అవసరం లేకపోయినా రోడ్డు మీదకి వస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఆంధ్ర పోలీసులు. అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్. అడుగుంటున్నాం, బయటికి రాకండి, బయటికి రావద్దండి. మాటల ద్వారా చెప్పినాము, చేతుల ద్వారా చెప్పినాము. ఇంకా ఏం చెప్తే వింటారు చెప్పండి. ఇంకా మేము కింద మేము కాలు పట్టుకోమంటే కూడా పట్టుకుంటాం కదా. పచ్చటి కూరగాయలు తింటే మనిషి బట్టదేంటి? పాములు, కప్పలు, బల్లీలు అవసరమా మీకు?
మీరు ఆడో తింటే నేనేంద్రా చేతులు కొట్టుకునేది. పో పో లేవయా పో ఎలవయా ఇల్లు పో పో లేవయా పో ఎలవయా ఇల్లు పో పో లేవయా పో. డబ్బా ఎత్తుకోపోతుంది పట్టుకుని కొట్టండి రా కొట్ట. రేపు మీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. అందరూ మనం కలుసుకునే చోటుకి వచ్చేయండి. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రా. ఏమరా ఇప్పుడు పుట్టింది నీకు మంచి బుద్ధి? అదేం లేదురా, పాపం పిచ్చోడు వాడు. మనకంటే ఇంట్లో వాళ్ళు పెడతారు, పాపం వాళ్ళకి ఎవరు పెడతారా? మనలాంటి వాళ్ళే కదా సహాయం చేయాలి. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పురా. మీ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళకి తోచిన సహాయం చేయమని చెప్పు. వాళ్ళని కూడా ఎంతో కొంత పేటిఎం, ఫోన్పేలో మనీ వేయమని చెప్పు. అందరికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పండి రా మీరు. హలో డబ్బులు సరే మామ, ఇప్పుడే పంపిస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ 21 days లాక్డౌన్ దయచేసి అందరూ విధిగా పాటించవలసిన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెప్పిన సలహాలను, సూచనల్ని విధిగా అందరూ పాటించి తీరాలి. వేరే దారి లేదు దీనికి. దయచేసి అందరూ ఇళ్ల వరకు కట్టుబడి ఉండండి. దయచేసి బయటికి రావద్దు ఎవరు. నిజమైన ప్రాణాల మీదకి ఏదైనా సమస్యలు వస్తే మటుకు ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఫోన్ చేయండి. వారి సలహాలు, సూచనలు పాటించి దానిపైన ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళు తెలియజేస్తారు. దయచేసి అందరూ దీన్ని విధిగా పాటించవలసిన మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇస్ ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోండి అని చెప్పి మరొకసారి హంబుల్గా 2 చేతులు జోడించి పేరున ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జస్ట్ స్టే బ్యాక్ దేర్. ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను.
మన కోసం రోజు రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు రోడ్ల మీద, హాస్పిటల్లో డాక్టర్లు అంతా కష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? రోజు పొద్దున్నే లేచామా, లుంగి లెగ్గట్టామా, వెళ్ళి అరుగుల ముందు కూర్చొని సవాలు పెట్టామా? ఇది మనం చేసేది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్లే ఆగిపోయి ఉంటే మన వాళ్ళు కరోనా హాలిడేస్ వచ్చేమావా, తీమావా, బ్యాట్ బాల్ తీమావా అనేది వెళ్ళి గట్ల మీద ఆడేది. ఇది మనం చేసేది. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని ఇంతప్పటి నుంచి ప్లెడ్జ్ చేస్తున్నాము. ఇప్పుడు అదే దేశం ప్రాబ్లం. నువ్వు ఏ దేశాన్ని అయితే ప్రేమిస్తున్నావో ఆ దేశం ఇబ్బందులు ఉంది. నువ్వు ఏ దేశాన్ని అయితే నీ దేశం అంటున్నావో ఆ దేశంలో ఇప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఈ దేశం కోసం నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వం చెప్పినట్లు ఇంట్లో ఉండి నీ దేశాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? లేదా మన ఇష్టం రా, ఎవరెట్టైనా పోని అని చెప్పి వీధుల్లో తిరిగి కరోనాని స్ప్రెడ్ చేసుకుంటున్నావా? ఇంత చిన్న పిల్లల పాపం మన వల్ల వీధుల్లో తిరిగి రావడం వల్ల చావు అనే పదం కూడా తెలియదు పాపం. వాళ్ళని కూడా చంపేస్తున్నారు కదరా. అందరం ఇంట్లోనే ఉందాం, క్షేమంగా ఉందాం. మెడిసిన్ వచ్చేసింది, ఇంకెవరు భయాందోళన పడాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు శంకర్ గారు లైవ్లో ఉన్నారు. శంకర్ గారు చెప్పండి, ఇప్పుడు ఆ మందు ఎలా? ఈ వ్యాధికి మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కనుక్కోవడమైనది. దీనికి మందు కరోనా సోకిన వాళ్ళ నుంచి కనిపెట్టడమైనది. కరోనా వ్యాధి నుంచి బయటపడ్డ వాళ్ళకి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ రక్తం తీసుకొని కరోనా వచ్చిన వాళ్ళ రక్తంతో కలిపితే కరోనా వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా దానికి మందు కనుక్కోవడం అయినది. ఇప్పుడు ఈ మందుని ప్రపంచం అంతా పంపించడం అయినది. ఇట్స్ టైమ్ టు సెల్యూట్ వారియర్స్. తాత, ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే ఏమయ్యేది తాత? అప్పుడు ప్రభుత్వం చెప్పిన మాటలు వినకపోతే కోట్ల జనాభా లక్షలకు వచ్చేది. ప్రభుత్వం చెప్పిన మాట వినుకుంటే కోట్ల జనాభా లక్షలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చెప్పిన మాట వినండి, సూచనలను పాటించండి.